హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక శరణ్యని కిడ్నాప్ చేసిన రౌడీని తీసుకుని వచ్చి ఎవరు హంతకురా అని నయని అడుగుతూ ఉండగా ఇక అతన్ని చూసిన అనన్య, కాంచన ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. అంతలో నయని ఆ రౌడీని మధ్యలోకి నెట్టేస్తూ ఉండగా వీడు చనిపోలేదా అని శరణ్య అడుగుతూ ఉండగా ఇదంతా ఎవరో ఆడించిన నాటకం అయి ఉంటుంది అని నయని అంటూ ఉండగా ఇక మరోసారి అందరూ షాక్ అయిపోతూ నా కోడల్ని దోషించేస్తావా, తన జీవితాన్ని నాశనం చేస్తావా అని ఆనంద ఆ రౌడీ చంపలు వాయిస్తూ ఉండగా ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఆ రౌడీని బాగా చితకబాదుతూ ఉంటారు. దాంతో నేను చెప్పేస్తా జరిగింది మొత్తం చెప్పేస్తా అని అంటూ ఉండగా అనన్య, కాంచన ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా నిజంగా శరణ్య ఏం పాడైపోలేదు, ఇదంతా నాటకం అని రౌడీ చెప్పడంతో శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎవరు నీతో ఈ పని చేయించారో చెప్పకపోతే ఈ పెళ్లి నీ చావుతో మొదలవుతుంది, చెప్పు అని ఆనంద గట్టిగా రౌడీని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో కాంచన, అనన్య ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు.